చరిత్రలో జరిగిన కొన్ని రకాల సంఘటనలు ఇప్పటికీ మిస్టరీగానే ఉంటున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఎలెన్ ఆస్టిన్ నౌక. దాని కథ చందమామ కథలా ఉంటుంది. కానీ అది మిగిల్చిన సస్పెన్స్ ఆశ్చర్యం కలిగిస్తుంది. నౌకా ప్రయాణాల్లో ఇదో ప్రత్యేకమైన ఘటనగా మిగిలిపోయింది. ఇప్పటికీ దీని గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ ఈ మిస్టరీని ఛేదించలేకపోయారు. అందరివి అంచనాలే అయ్యాయి. సైన్స్కి అందని విచిత్రంగా ఇది మిగిలిపోయింది. ఇవాళ మనం ఈ నమ్మలేని నిజాన్ని వివరంగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అజయ్ కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలెన్ ఆస్టిన్ అనేది 210 అడుగుల పొడవైన భారీ నౌక. 18వ శతాబ్దంలో పెద్ద నౌకల్లో అది ఒకటి. 1854లో దాన్ని తయారు చేశారు. అది లండన్లోని లివర్పూల్ నుంచి న్యూయార్క్ మధ్యలో రాకపోకలు సాగించేది. 1800 టన్నుల బరువున్న ఆ నౌక సముద్రంలో వెళ్తుంటే ఓ కొండ వెళ్తున్నట్లుగా ఉండేది. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రమాదకరమైన బెర్ముడా ట్రయాంగిల్ జోన్లో వెళ్ళేది. ఎప్పట్లాగే ఆ రోజు లండన్ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు నౌక బయలుదేరింది. అట్లాంటిక్ సముద్రంలో వెళ్తున్నప్పుడు దారిలో మరో నౌక కనిపించింది. సర్గాసు సముద్ర ప్రాంతానికి దగ్గరలో కనిపించిన ఆ నౌక అత్యంత అందంగా ఉంది. చెప్పాలంటే సముద్రంపై ఓ అద్భుతంలా అది కనిపించింది. జాగ్రత్తగా గమనిస్తే ఆ నౌకలో ఎవరూ ఉన్నట్లు కనిపించలేదు. పైగా ఆ నౌక ఓ పద్ధతి పాడు లేకుండా అలా సముద్రంలో ఊగుతోంది. ఎలెన్ ఆస్టిన్ నౌకలోని కెప్టెన్కి ఆ నౌక బాగా నచ్చింది. నిజంగా అందులో ఎవరూ లేకపోతే దాన్ని మనం సొంతం చేసుకోవచ్చు అనుకున్నాడు. ఎలెన్ ఆస్టిన్ కెప్టెన్ తన నౌకలోని కొంతమందిని ఆ కొత్త వింత నౌకలోకి పంపాడు. అందులో ఎవరూ లేకపోతే దాన్ని ఆక్రమించుకోమని ఆదేశించాడు. ప్రత్యేక తాళ్లతో ఆ నౌకలోకి ప్రవేశించిన కొందరు లోపలికి వెళ్ళి అంతా వెతికారు. ఎక్కడా ఒక్క వ్యక్తి కూడా కనిపించలేదు. పోనీ ఎవరైనా దాడి చేసి అందులో వాళ్ళను చంపేశారా అంటే అలాంటి దృశ్యాలు ఏవీ లేవు. ఒక్క శవం కూడా ఆ ఓడలో లేదు. పైగా ఆ నౌకలో అన్ని రకాల ఆహార పదార్థాలు, చమురు, నౌకా ప్రయాణానికి కావాల్సిన అన్ని సమృద్ధిగా ఉన్నాయి. మనుషులకు కావాల్సిన బట్టలు, వస్తువులు కూడా అందులో ఉన్నాయి. దాంతో అందులోకి వెళ్ళిన కొందరు ఆ నౌకను ఆక్రమించుకున్నట్లుగా ప్రకటించారు. దాంతో ఎలెన్ ఆస్టిన్ కెప్టెన్ గర్వంగా ఫీల్ అయ్యాడు. న్యూయార్క్కి తన ఆధ్వర్యంలో ఒక సరికొత్త నౌక వస్తుందని సంబరపడ్డాడు. ఎలెన్ ఆస్టిన్ నౌక వెనకే ఆ మాయా నౌక కూడా బయలుదేరింది. అయితే బెర్ముడా ట్రయాంగిల్ జోన్ దగ్గరకు రాగానే భయంకరమైన తుఫాను ఒకటి వచ్చింది. దాంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆ పరిస్థితుల్లో 2 నౌకలు ఒకే దిక్కుకు వెళ్ళిపోయాయి. సముద్రపు నీరు, వాతావరణంలో మార్పుల వల్ల ఎలెన్ ఆస్టిన్ కెప్టెన్ ఆ కొత్త నౌక ఎక్కడుందో గుర్తించలేకపోయాడు. తుఫాను వెళ్ళిపోయింది. దరిదాపుల్లో ఎక్కడ ఆ కొత్త నౌక కనిపించలేదు. దాంతో ఎలెన్ ఆస్టిన్ కెప్టెన్కి టెన్షన్ వచ్చింది. తాను పంపించిన సిబ్బంది ఉన్న నౌక ఎక్కడుందో ఏమో అని మదనపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ వింత నౌక కనిపించింది. దగ్గరకు వెళ్ళి చూస్తే మళ్ళీ అందులో ఒక్కరు కూడా లేరు. కెప్టెన్ చాలా షాక్ అయ్యాడు. వాళ్ళంతా ఏమయ్యారో అర్థం కాలేదు. నౌక మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. దాంతో అందులో వాళ్ళు ఏమయ్యారో తెలుసుకునేందుకు ఎలెన్ మరికొంతమందిని ఆ నౌకలోకి వెళ్ళమని ఆదేశించగా వాళ్ళు వెళ్లేందుకు నిరాకరించారని తెలిసింది. దాంతో ఎలెన్ కూడా దాంట్లోకి వెళ్లేందుకు సాహసించలేదు. అలా ఆ నౌకను సముద్రంలోనే వదిలేశాడు. ఇప్పటికీ తేలని మిస్టరీ ఇది. ఆ సిబ్బంది ఏమైపోయారో ఎవ్వరికీ తెలియదు. దీనిపై రకరకాల కథనాలు వచ్చాయి, కానీ దేనికి ఆధారాలు లేవు. ఒక అంచనా ప్రకారం ఆ నౌక మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. ఒకవేళ గ్రహాంతరవాసులు వారిని మాయం చేసి ఉంటారనే వాదన కూడా ఉంది. బెర్ముడా ట్రయాంగిల్ వల్ల వారంతా చనిపోయి ఉంటారనే వాదన మరొకటి. వారంతా చనిపోయినట్లయితే మరి నౌక ఎందుకు దెబ్బతినకుండా చక్కగా ఉందన్న ప్రశ్నకి సమాధానం లేదు. ఇలా ఈ ఘటన మిస్టరీగా మిగిలిపోయింది. ఈ మిస్టరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.